నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తదుపరి సమరం హైదరాబాద్ మహానగరం వేదికగా ప్రారంభం కానుంది. ఎస్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాత ఓల్డ్ 1955 నాటి యాక్ట్ని రద్దు చేసి పాత గ్రేటర్ని 3 స్వతంత్ర కార్పొరేషన్లాగా విభజించి డివిజన్స్ నంబర్స్ని 150 నుంచి 300కి పెంచి గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం చేసుకుంటుంది అన్న విషయం మనం వింటూనే ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోతున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఎస్, ఇది సర్కార్ వ్యూహంలో భాగమా లేక కాంగ్రెస్ సర్కార్ తప్పిదమా? ఎందుకు కోర్టు ఈ ఆర్డర్ ఇచ్చింది? ఈ ఇందులో డీటెయిల్డ్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై తెలంగాణ హైకోర్టు తాత్కాలిక స్టే విధించడంతో అధికార వర్గాల్లో ఒక్కసారిగా కలవరం రేగింది. వార్డుల పునర్విభజన ప్రక్రియను చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం పూర్తి చేయకుండా, అంటే శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేసేంత వరకు ఎలాంటి ఎన్నికల ప్రక్రియను ముందుకు వెళ్ళవద్దు అని రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇది లేటెస్ట్ అప్డేట్. రాజధాని హైదరాబాద్ నగరంపై పట్టు సాధించాలని భావిస్తున్నటువంటి హస్తం పార్టీకి ఈ న్యాయపరమైన చిక్కు అతిపెద్ద రాజకీయ ఎదురు దెబ్బగా మారిందా చూద్దాం. వార్డుల విభజనలో నిబంధనల ఉల్లంఘన ఏం జరిగింది? ఈ వివాదానికి ప్రధానమైనటువంటి మూలం ఇటీవల జిహెచ్ఎంసీ ఆదరాబాదగా అంటే హడావుడిగా చేపట్టినటువంటి వార్డుల విభజన ప్రక్రియలో అవకతవకలు అని ఈ ధర్మాసనం భావించింది. మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రతి వార్డు సరిహద్దు నిర్ణయం అనేది కేవలం ఆయా ప్రాంతాల జనాభా ప్రాతిపదికన సమతుల్యత దెబ్బతినకుండా జరగాలి. కానీ ప్రస్తుతం చేపట్టినటువంటి ఈ పునర్విభజన తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లో సెక్షన్ 6 స్ఫూర్తికి సంపూర్ణంగా విరుద్ధంగా ఉందంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆధారాలతో సహా. దీన్ని పరిశీలించిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ స్టే ఆర్డర్ని విధించింది. శాస్త్రీయ ప్రతిపాదనను పక్కన పెట్టి, సైంటిఫిక్ సిస్టమ్ని పక్కన పెట్టి కొన్ని ప్రాంతాల్లో జనాభాను విపరీతంగా పెంచేసి మరికొన్ని చోట్ల తగ్గించేసి ఇట్లా ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడింది అనేది కోర్టు భావించింది. గ్రేటర్ హైదరాబాద్ను విభజించడం వెనక కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్ ఉంది అని పొలిటికల్ వర్గాల వాళ్ళ ఆరోపణ. ఎలాగంటే ఓల్డ్ సిటీ పరిధిలో హైదరాబాద్, ఐటీ కారిడార్ ఉన్న సైబరాబాద్, ఉద్యోగులు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నటువంటి మల్కాజ్గిరి. ప్రధానంగా చెప్పవలసి చూస్తే ఈ 3 డివిజన్స్ ఈ విధంగా స్వరూపం ఉన్నాయి. ఈ విధంగా డివైడ్ చేశారు. ఇక కాంగ్రెస్కు ఆసక్తి ఎలక్షన్ మీద, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ పెట్టాలని చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఒక్కసారి విశ్లేషణ చేస్తే ఈ పరిణామం వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనం వెతుక్కునే ప్రయత్నం చేసిందనే రాజకీయ ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో జనరల్గా మనం ఆలోచించినట్టయితే సాంప్రదాయకంగా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, ఎంఐఎం కూడా బలంగా ఉన్న ఓటు బ్యాంకులను చెదరగొట్టేందుకు వార్డుల సరిహద్దులను తమకి అనుకూలంగా మార్చుకున్నారు అనే విమర్శలు రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఈ విమర్శలు క్షేత్రస్థాయి నుంచి వస్తూ ఉన్నాయి. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీలు. కాంగ్రెస్కి ప్రయోజనం చేకూర్చేలాగా ఓటర్లను, ప్రాంతాలను రాత్రికి రాత్రి అటు ఇటు మార్చడం ద్వారా ఎన్నికల మ్యాజిక్ చేయాలి అని చూశారని వాదనలు కోర్టు బ్రేక్ ఇచ్చింది అని చెప్పవచ్చు. ప్రతిపక్షాలకి ఇది పెద్ద రాజకీయ ఆయుధంగా దొరికినట్టుగా భావిస్తూ ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని ఉపయోగించి వార్డుల సరిహద్దులను బౌండరీస్ని మార్చటం కొత్తేమీ కాదు. చట్టపరమైన నిబంధనలను, నియమాలను వీటన్నిటినీ తుంగలో తొక్కటం అనేది కాంగ్రెస్ చేసింది అనేది ఒక అభిప్రాయం. అంటే ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోకుండా, శాస్త్రీయ సర్వేలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అని చూడటమే హైకోర్టులో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం ఇరుకున పడటానికి కారణం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏడాది వరకు మరి ఎన్నికలు గ్రేటర్లో ఉండవా? గ్రేటర్ హైదరాబాద్లో అంటే ఈ స్టే ఆర్డర్ పరిణామం ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయంగా కొంత ఊరటిచ్చిందని చెప్పవచ్చు. ఎస్, కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, గెలిచే అవకాశం లేకపోవటం వల్ల ఈ అక్రమ మార్గాల్లో వార్డుల విభజన చేసింది అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటందుకు వారికి ఇదొక అవకాశంగా భావిస్తున్నారు ఆ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు. హైకోర్టు తీర్పుని అడ్డం పెట్టుకొని గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ వైఫల్యాలను, అక్రమ రాజకీయ వ్యూహాలను ఎండగట్టడానికి ఇప్పుడు ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ అప్డేట్ బేస్ చేసుకొని ఇది నగర పరిధిలో కాంగ్రెస్ గ్రాఫ్ని కొంత దెబ్బతీసే అవకాశం ఉండవచ్చు. హైదరాబాదును రాజకీయంగా తమ గుప్పెట్లోకి తీసుకోవాలని చేసినటువంటి ఈ డీలిమిటేషన్ ఎత్తుగడ కాంగ్రెస్కి వర్కౌట్ అవ్వక మరి ఇప్పుడు కాంగ్రెసే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేటట్టుగా ప్రతిపక్షాల వాళ్ళు వ్యూహాలు రాజకీయంగా పన్నుతున్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం మళ్ళీ మొదటి నుంచి బ్యాక్ నుంచి శాస్త్రీయంగా, పారదర్శకంగా ఈ సరిహద్దుల నిర్ణయం చేపట్టాలి అని అంటే ఎన్నో నెలల టైం పడుతుంది. ఈలోగా ప్రతిపక్షాల విమర్శల దాడిని తట్టుకోవటం, ప్రజాక్షేత్రంలో ఎదురయ్యేటువంటి వ్యతిరేకతని అధిగమించటం కాంగ్రెస్ నాయకత్వానికి ఒక సవాలుగా పరిగణించే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. ఏదేమైనా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద స్టేని కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మలుచుకునేటట్టుగా, అంటే కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేటట్టుగా ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ ఇటువంటి పక్షాల వాళ్ళు కొంత అడ్వాంటేజీగా దీన్ని తీసుకొని మలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి కొంత టైం దొరుకుతుంది. ఒకటి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపటానికి కొంత టైం దొరుకుతుంది. రెండు, మూడోది కాంగ్రెస్ పార్టీ ఈ డివిజన్స్ అనేది శాస్త్రీయంగా చెయ్యలేదని హైకోర్టే చెప్పింది. వీళ్ళు ఈ విధంగా పార్టీకి బలపడటం కోసం ఇటువంటి ఆదరాబాదరాగా ఈ డివిజన్స్ చేశారు, తప్పుడు డివిజన్స్ చేశారని కోర్టు చెప్పింది కదా అని కోర్టు నెపంతో కాంగ్రెస్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఈలోగా కాంగ్రెస్ అంటే పవర్లో ఉంది కాబట్టి కొంత వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ప్రతిపక్షాల వాళ్ళు క్యాచ్ చేసుకునే అవకాశం ఉండవచ్చు. మరి కోర్టు స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు పునర్విభజన శాస్త్రీయంగా చేయాలి సరిహద్దులు అని అంటే అది ఎన్ని నెలలు పడుతుంది? సో ఇవన్నీ ఓవరాల్గా చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ లేదా ప్రజలు అనుకుంటున్నట్టుగా ఇప్పటికిప్పుడు వచ్చేస్తున్నాయి అనే పరిస్థితి లేదు. డిలే అయ్యే అవకాశం ఉంది. ఎంత డిలే అనేది మనం చెప్పజాలము ఇప్పుడున్నటువంటి ఈ లేటెస్ట్ కోర్టు స్టే ఆర్డర్ వల్ల. ఏం జరుగుతుందో మరి రాజకీయ పార్టీలు వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తుంది, గ్రేటర్ హైదరాబాద్లో ఈ 3 పార్ట్లుగా డివైడ్ చేయటం ఏ పరిణామాలకి దారి తీస్తుందనే విషయాన్ని వేచి చూద్దాం. లెటస్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.